Close your eyes. Catch hold your Bible on your hand. Bible చేతిలో పట్టుకొని ఇప్పుడు ఇట్లా చేతులు జోడించాలి. One అంటే what you will do? You will kneel down and you have to carry your Bible also. చేతిలో బైబిల్ పెట్టుకోవాలి. చిన్న బైబిల్సే కదా పట్టుకోండి. అక్కడ ఉంది బైబిల్. బైబిల్ పట్టుకొని నాట్ సాంగ్ బుక్, బైబిల్ సాంగ్ బుక్ ఇట్లా పెట్టుకొని ఇలా చేతులు జోడించాలి. యూనో ఈ 2 ఫింగర్స్ ఇట్లా ఇక్కడికి వచ్చేటట్లు చేతికి పైకి పోయినట్టు. అర్థమవుతుందా పిల్లలు? హాస్టల్లో ప్రేయర్ చేస్తావా? చెయ్యి. ఫ్యామిలీ ప్రేయర్ అందరు రావాలా, ఇంకా మంచిగా బ్రెస్ కావాలా, మంచి పాటలు నేర్చుకోవాలా, మంచి వాక్యం నేర్చుకోవాలా. నీళ్ళు ఉన్నా ప్లేస్ లేకపోతే ఇక్కడికి 1 2 క్లోజ్ యువర్ ఐస్. ఆడుతామా? మరి మీకే వందనాలు లేవా, మరి మాతో అందరికి కాపాడి వచ్చినందుకు మరి మీకే వందనాలు లేవా, మరి మీరు మా కోసం పుట్టి పెరిగి వాళ్ళు చనిపోయారు దేవా, మరి మా పాపాలను కడిగండి దేవా, మరి మేమేమేం తప్పులు చేసామో వాళ్ళకి క్షమించండి దేవా, మీ రక్తంతో మమ్మల్ని కడగండి దేవా, మరి మీరు మమ్మల్ని సహాయం చేయండి దేవా. మేము ఆమేన్. ఈ సెట్ సాంగ్ 119. మీరు లాస్ట్ వీక్ బోలో రాజా యేసు పాట నేర్చుకున్నారు కదా పిల్లలు? మీరు కీప్ ఆన్ రిపీటింగ్ దెన్ 119. ఫేవరెట్ 119. సాంగ్ నంబర్ 119. बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। शरणी में आया राजा यीशु, ज्योति दिखाया राजा यीशु, शरणी में आया राजा यीशु, ज्योति दिखाया राजा यीशु, बंधन खोला राजा यीशु, हमको बचाया राजा यीशु, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। आओ हम मिलकर चले यीशु के साथ, तन मन धन लाए यीशु के पास। आओ हम मिलकर चले यीशु के साथ, तन मन धन लाए यीशु के पास। बोली हमारा राजा यीशु, आओ हम मिलकर चले राजा यीशु, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय, बोलो राजा यीशु की जय। వెరీ గుడ్. ఒక్కసారి చెప్పినాను. అలీనా నీకు ప్రాక్టీస్ చేసినావా ఇంట్లో? అమ్మ చూడకుండా కూడా పాడిస్తుంది. వెరీ గుడ్. నీకు ఒక్క సాంగ్ నేర్చుకున్నావు, మీరు రిపీట్ చేస్తూ ఉంటే యూ విల్ గెట్ ఇట్. నోటెడ్ సాంగ్ కున్నా లేకపోతే మీరు నేర్చేసుకోవాలి. మీరు చిన్న చిన్న పిల్లలు కదా, మస్తు పాటలు మస్తు వాక్యం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? దేవుడి మీ ఫేవరెట్ సాంగ్ ఇంకోటి చెప్పనా? 21.
స్తుతులు పాడగా యేసు ప్రభువునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మనల్ని జయించిన యేసు ప్రభువునకు ఆరాధించి పూజింతుము రారాజును మరణము జయించిన యేసు ప్రభువునకు ఆరాధించి పూజింతుము రారాజును స్తుతులు పాడగా యేసు ప్రభువునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు మనల్ని జయించిన యేసు ప్రభువునకు ఆరాధించి పూజింతుము ఆరాధను. అక్కడే కూర్చో అక్కడ బాయ్స్ ఇక్కడికి వచ్చి నీకు సరిపోతుందా? ఎప్పుడో అప్పుడు చేసిన ఫిఫ్టీ ఫైవ్ వచ్చానా? రాదు నేర్పిస్తాను, నేర్చుకోండి. బుక్ అక్క రాదు 55 అంటే బుక్ గుర్తుందా అష్ట నీకు? లాస్ట్ స్టోరీ అండి, పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి. సాంగ్ నెంబర్ 55 అమ్మ. చిన్పిని నువ్వు సాంగ్ భూమి ఆకాశముల సృజించెను ఆదిలో మన దేవుడు భూమి ఆకాశముల సృజించెను శూన్యము నుండి సృష్టిని చేసే. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, నేను ఎట్లా వాడుతున్నాను అనేది వినండి, తర్వాత నీకు రిపీట్ చేయించి నేర్పిస్తా, ఓకేనా? శూన్యము నుండి సృష్టిని చేసే చీకటిని వెలుగుగా మార్చెను. శూన్యము నుండి సృష్టిని చేసి చీకటిని వెలుగుగా మార్చెను. సూర్య చంద్ర నక్షత్రములను అలా చేయకండి. సూర్య చంద్ర నక్షత్రములను తన నోటి మాటతో సృజించెను ఆదిలో మన దేవుడు భూమి ఆకాశముల సృజించెను. అడవి పువ్వులను ఆకాశ పక్షులను జలచరముల సృజించెను తన వాక్కుతో. అడవి పువ్వులను ఆకాశ పక్షులను జలచరములు సృజించెను తన వాక్కుతో. తన స్వరూపమునందు నరులను సృజించే 6 రోజులలో సంపూర్ణము చేసెను. తన స్వరూపమునందు నరులను సృజించే 6 రోజులలో సంపూర్ణము చేసే. ఆదిలో మన దేవుడు భూమి ఆకాశముల సృజించెను. 7వ దినమును పరిశుద్ధపరచి ఆ దినమును ఆశీర్వదించే. 7వ దినమును పరిశుద్ధపరచి ఆ దినమును ఆశీర్వదించే.
మన దేవుడు, ఆదిలో మన దేవుడు భూమి ఆకాశముల సృజించెను. ఆదిలో మన దేవుడు భూమి ఆకాశముల సృజించెను. పిల్లలు మీకు మాట తెలుసా, ఇది చాలా చాలా మీనింగ్ఫుల్ ఉంది. మనము దేవుని స్తుతించాలంట, అర్థమవుతుందా? ఆదిలో మన దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించిండు. అప్పుడంట దేవుడు ల్యాండ్ చూస్తే అసలు ఏమీ లేదంట, ఖాళీ స్పేస్ ఉంది. ఏముంది? ఖాళీ ఉంది, అసలు ఏమీ లేదు. అప్పుడే భూమిని ఆకాశాన్ని ఏం చేసింది దేవుడు? సృష్టించిండు. ఏం చేసిండు? ఏమేమి సృష్టించిండు? ఫస్ట్ ఆకాశాన్ని భూమిని ఆకాశాన్ని సృష్టించింది తెలుసా దేవుడు. అయితే శూన్యము నుండి సృష్టించేసాడు. ఎక్కడి నుంచి చేసిందంటే ఏమీ లేదు, ఖాళీ. ఖాళీ ఉంటే ఎట్లుంటుంది? మీకు ఇల్లు ఖాళీ ఉంటే ఎట్లుంటుంది? ఏమైనా వస్తుండే రబ్బర్ బ్యాండ్ ఇస్తే రబ్బర్ బ్యాండ్ తోటి ఆ పాట చిరాకు నిజరా మామ. ఇక్కడ శూన్యం నుండి సృష్టించేసాను అని అంటే ఏమీ లేదు ఇప్పుడు, కానీ ఏమైపోయింది అక్కడ? సృష్టించేసేసిండు అనమాట. చీకటి నుంచి వెలుగుకి వచ్చేసింది. మన చీకటి అంటే ఇష్టమా, వెలుగు అంటే ఇష్టమా చెప్పండి? ఎవరికి చీకటి ఇష్టము? చీకటి ఎవరికి ఇష్టము? వెలుగు భయపడతాం కదా చీకటి అంటే. అమ్మో నేను ఎవరో కరెంట్ పోతే అలినా అమ్మా మమ్మీ మమ్మీ అంటుంది. సూర్య చంద్ర నక్షత్రములు. సూర్యుడు వస్తే ఏమవుతుంది? ఎండ వస్తుంది, వెలుగు వస్తుంది. చంద్రుడు ఉంటే కూల్గా ఉంటాం, పడుకునేటప్పుడు కూల్గా పడుకోవచ్చు కదా. దేవుడికి అన్ని తెలిసి మనకి ఏమేమి కావాలా. సన్ అయితే లైట్ ఇస్తాడు, ఎండ వస్తుంది మంచిగా, స్కిన్కి ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్. మళ్ళీ హెల్త్కి కూడా ఇంపార్టెంట్, విటమిన్స్ వస్తాయి, డి విటమిన్ వస్తుంది కదా. సన్ దేనికి వస్తుంది? డి విటమిన్. మళ్ళీ సూర్య చంద్ర స్టార్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది కదా. మనకి కూడా స్టార్స్ అంటారు. స్టార్స్ పెద్ద పెద్ద హీరో హీరోయిన్ మనకి పెద్ద స్టార్స్ అంటారు. అట్లా స్టార్స్ ఎంత బాగుంటాయి అంటే, స్టార్స్ బైబిల్లో ఉన్నాయా పిల్లలు? ఐ ఆస్క్ యూ వన్ క్వశ్చన్, లిసన్, వినండి. స్టార్స్ బైబిల్లో కనిపిస్తాయా మీకు? ఎప్పుడైనా బైబిల్లో చూసారా స్టార్స్? దేనికి చెప్తారు చెప్పు? స్టార్స్ బైబిల్లో స్టార్స్ దేనికి చెప్తారు చెప్పండి? స్టార్ క్రిస్మస్ టైం అప్పుడు మీరు స్టార్ పెట్టుకుంటారు కదా, అది ఎందుకు పెట్టుకుంటారు? స్టార్స్ మీకు టూ సందర్భాల్లో అడుగుతా. స్టార్స్ మీరు చూసి దేవుడు చూపిస్తాడు స్టార్స్. ఎందుకు చెప్పండి? దేవుడు పుట్టింటే వైజ్ మెన్స్ కి దారి చూపించింది ఒక స్టార్. చూసిండ్రా? స్టార్స్ మంచి మంచి గొప్ప వాళ్ళు గుర్తుంటే స్టార్ వస్తుంది అంట తెలుసా. ఆకాశంలో స్టార్ గుర్తుంది. చనిపోతే కూడా రాలిపోతుందేమో తెలియదు కానీ మనకి. బాగా అంత వచ్చేప్పటి నుంచి స్టార్ట్ అని చెప్తున్నా. దూరం కూర్చోాలి. స్టార్ ఇంకో సందర్భంలో కూడా స్టార్స్ చూపిస్తారు. ఎవరికి చెప్పు? అబ్రహాం. తీసుకోండి. అబ్రహాంకి ఏమి చెప్పండి? జీసస్ చెప్పు. ఆశీష్ నువ్వు చెప్పు. అబ్రహాంకి స్టార్స్ చూపిస్తాడా దేవుడు? ఎందుకు చెప్పు? ఎందుకు చెప్పండి? నీ సంతానము స్టార్స్ లాగా చేస్తా అంటాడు దేవుడు. ఎలా చేస్తా అంటున్నాడు? స్టార్స్ లాగా చేస్తా అంటాడు. మళ్ళీ కింద ఏంటి ఇసుకని చూపించేసి ఏమంటున్నాడు దేవుడు? ఇసుక వలె చేస్తా అంటాడు. అంటే ఎంతమందికి వచ్చినాం కదా మనము. అబ్రహాము సంతానము జూయిష్ పీపుల్ అయిపోయిండ్రు. వాళ్ళందరూ జెరూసలేంలో ఉన్నారు. ఇంకొంతమంది అమెరికాకి వచ్చేసిండ్రు, కొంతమంది ఇండియాకి కూడా వచ్చిండ్రు. జూయిష్ పీపుల్ మన ఇండియాలో కూడా ఉన్నారు తెలుసా. కొంతమంది మనం బార్న్ విత్ మట్టి.
బాన్ విత్ ఎవరు? అయితే స్టార్ సూర్య చంద్ర నక్షత్రములు ఆయన ఎట్లా తయారు చేసిండు? ఎలా తయారు చేసిండు? సూర్య చంద్ర నక్షత్రములు ఎలా తయారు చేసిండు? విత్ మాటలతో అన్నమాట. ఓన్లీ విత్ వన్ వర్డ్ హి సెడ్ లెట్ ద స్టార్స్, లెట్ ద కలుగును లెట్ ద లైట్, Let there be light. లెట్ దేర్ బి లైట్ అంటే దేర్ ఇస్ ఎ లైట్. అలా తన నోటి మాటతో సృష్టించండి. మాట ఎంత ఇంపార్టెంట్ కదా, మన మాట చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి మన మాటలతో. అడవి పువ్వులు, ఆకాశ పక్షులు. అడవి పువ్వులు ఎంత బాగుంటాయి. పూలు ఎప్పుడు బాగుంటాయి, బాగుంటాయి ఫ్లవర్స్. నీకు ఏ ఫ్లవర్ అంటే ఇష్టము? రెడ్ రోజ్. నీకు ఏ ఫ్లవర్ అంటే ఇష్టం? నీకు నీకు ఏ పువ్వు అంటే ఇష్టం? నీకు ఏ పువ్వు అంటే ఇష్టము? లోటస్. సన్నీ నీకు విచ్ ఫ్లవర్ యు లైక్? వైట్ రోజ్. వైట్ ఫ్లవర్. వైట్ రోజ్. చూస్తేనే నచ్చుతుంది. చూస్తేనే నచ్చుతుంది. అడవి పువ్వులు, ఆకాశం పక్షులు, జలమలి జలచరములు సృజించడం అన్నమాట. దేవుళ్ళని ఎట్లా సృష్టించిన దేవుడు? మాటతో. తన స్వరూపమునందు ఇప్పుడు వచ్చింది ఎంటర్ ద డెవిల్ అన్నది. తన స్వరూపమునందు నరుని సృష్టించిందంట. ఎట్లా చేసిండు దేవుడు? దేవుడు లాగానే దేవుడు మనల్ని సృష్టించాడు. మనకేమైనా నువ్వు అటు ఇటు ఎందుకు కూర్చో? మనకేమైనా వింగ్స్ ఉన్నాయా? ఏంజిల్ లాగా ఏమున్నాయా? మనకు వింగ్స్ ఉన్నాయా? ఏంజిల్ లాగా మనము దేవుడు లాగా మనల్ని సృష్టించింది అనమాట దేవుడు. తన స్వరూపమునందు గుర్తులు తన స్వరూపమునందు నరులను సృజించెను, 6 రోజులలో సంపూర్ణం చేశాను. మీరు ఇప్పుడు లేచారు అనుకో, నేను కనుగొంటాను అటు ఇటు. అయితే చూడండి, స్వరూపమునందు నరుని సృష్టించాను కదా. 7వ దినమున పరిశుద్ధపరిచి. 7వ దినమున ఏం చేసిండు? ఈరోజు ఏం డే? సండే. టుడే దేవుడు ఏం చేసిండు? ఈ దినాన్ని పరిశుద్ధపరిచిండు. ఏం చేసిండు దేవుడు? పరిశుద్ధపరిచి ఆ దినమున ఆశీర్వదించిందంట. తెలుసా? సండేని మనం బాగా యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే సండే ఇస్ అ హాలిడే. సండే ఏం చేసిండు? పరిశుద్ధపరిచి ఆశీర్వదించి ఆత్మతో సత్యముతో ఆయనని ఆరాధించాలంట. సరేనా? ఆనందించమని మన ప్రభు. దేవుడు ఏమంటున్నాడు? సంతోషంగా ఉండండి, కొట్లాడుకోవద్దు. కొట్లాడుకుంటే నొప్పి పెడతాయి కదా, దెబ్బలు తగ్గుతాయి కదా, దుఃఖం వస్తుంది కదా, ఏడుపు వస్తుంది కదా. పరలోకంలో దుఃఖం ఉంటుందా? పరలోకంలో దుఃఖం ఉంటుందా? అందుకే దేవుడు ఏమంటాడంటే ఆనందించండి. రిజాయిస్, ఆల్వేస్ రిజాయిస్ అంటాడు. ఓకే, నాతో పాటు పాట పాడండి. నాతో నేను ఒక లైన్ పాడతా, మీరు కూడా నాతో లైన్ పాడండి. ఎందుకు? మీరు కూడా ఒక పెట్టాలా? నేను పాడిన తర్వాత నేను ఆపితే ఆదిలో మన దేవుడు భూమి ఆకాశంబుల సృజించెను. భూమి ఆకాశంబుల సృజించెను. శూన్యము నుండి
చెప్పుకో. సూర్య చంద్ర నక్షత్రములు తన నోటి మాటతో సృజించెను. తన నోటి మాటతో సృజించెను. ఒక్కదాని వాయిస్ మీరు ఎంత 9 మెంబర్స్ గట్టిగా పాడాల. ఈ గల్లీ అందరికీ శబ్దం వచ్చేసాను. బేతని హౌస్ అంటే శబ్దం వచ్చే గృహం. భాష్యం పాటలు స్థితి ఉండాలి. చిన్నపి కొద్దిగా అవుతుంది. శూన్యము నుండి సృష్టిని చేసే చీకటిని వెలుగుగా మార్చెను. తన స్వరూపమునందు నరులను సృజించి నరులను సృజించెను. 6 రోజులలో సంపూర్ణము చేసే అడవి పువ్వులను ఆకాశ పక్షులను జలముల సృజించెను. తన వాక్కుతో ఏడవ దినమును పరిశుద్ధపరచి ఆ దినమును ఆశీర్వాదించి ఆత్మతో సత్యముతో ఆరాధించి మన దేవుడు. చెప్పండి, రిపీట్ చేయండి. ఆరాధించు మన దేవుడు. మళ్ళీ నాతో పాటు రిపీట్ చేయండి. ఒక్కసారి రిపీట్ చేసినాక దెన్ ఐ మేక్ యూ టు సింగ్ అలాంగ్ విత్ మీ. ఓకే, అట్లీస్ట్ నేను పాడుతుంటే మీరు పాడండి. ఓకేనా? ఆదిలో మన దేవుడు భూమి ఆకాశముల సృజించెను. శూన్యము నుండి సృష్టిని చేసే చీకటిని వెలుగుగా మార్చెను. సూర్య చంద్ర నక్షత్రములను తన నోటి మాటతో సృజించెను. సూర్య చంద్ర నక్షత్రములను తన నోటి మాటతో సృజించెను. ఇంకా గట్టి చెప్పాలన్నది. అడవి పువ్వులను ఆకాశ పక్షులను జలముల సృజించెను. తన వాక్కుతో తన స్వరూపమునందు నరులను సృజించే 6 రోజులలో సంపూర్ణము చేసే ఆదిలో మన దేవుడు భూమి ఆకాశం
సృజించెను భూమి ఆకాశంబులు సృజించెను ఏడవ దినమును పరిశుద్ధపరచి ఆ దినమును ఆశీర్వాదించే ఏడవ దినమును పరిశుద్ధపరచి ఆ దినమును ఆశీర్వాదించి ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆనందించు మానే మన దేవుడు మంచిగా వినండి చెప్పండి ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆనందించు మానే మన దేవుడు వచ్చిన పాట పాడదామా వర్డింగ్స్ వచ్చినాయా నేను మొత్తం లైన్ పాడుతుంటా మీరు పెద్దవాళ్ళు పాడాలి చిన్నపిల్లలకి వర్డింగ్స్ రాకపోయినా మీరు పాడుతూ ఉండాలి లాస్ట్ అమ్మా జస్ట్ నీకు సాంగ్ బుక్ ఇచ్చినా కదా నేను పాడాలి మీరు చూసుకుంటా పాడితే మీకు వర్డింగ్స్ వస్తాయి దెన్ యూ విల్ సింగ్ నైస్లీ నేను ఒక లైన్ పాడతా మీరు అందరు కలిపి ఒక లైన్ పాడాలి ఓకే రిపీట్ ఆఫ్టర్ మీ ఆదిలో మన దేవుడు భూమి ఆకాశంబుల సృజించెను శూన్యము నుండి సృష్టిని చేసే చీకటిని వెలుగుగా మార్చెను సూర్య చంద్ర నక్షత్రములను తన నోటి మాటతో సృజించెను సూర్య చంద్ర నక్షత్రములను తన నోటి మాటతో సృజించెను ఆదిలో మన దేవుడు భూమి ఆకాశంబుల సృజించెను అడవి పువ్వులను చెప్పండి ఆకాశ పక్షులను జలముల సృజించెను తన వాక్కుతో తన స్వరూపమునందు ధనలను సృజించే నరులను సృజించే తన స్వరూపమునందు నరులను సృజించే మీరందరూ నరులు కదా మీరందరూ మనుషులు కదా మీరు జంతువులా ఫిష్ మీరు జల మనుషులు ఏంటిది తన స్వరూపమునందు మనం మందారులను సృజించే ఆరు రోజులలో సంపూర్ణము చేసే ఆదిలో మన దేవుడు
పరిశుద్ధపరచి పరిశుద్ధపరచి ఆ దినమును ఆశీర్వాదించే ఏడవ దినమును పరిశుద్ధపరచి ఆ దినమును ఆశీర్వాదించే ఆత్మతో సత్యముతో ఆరాధించు మనే మన దేవుడు మన దేవుడు ఆరాధించు మనే మన దేవుడు ఆదిలో మన దేవుడు నీ ఆకాశముల సృజించెను. ఓకే పిల్లలు మీకు వచ్చింది కదా, మళ్ళీ విల్ సింగ్ నెక్స్ట్ వీక్ ఆల్సో, గుర్తు చేయండి. ఓకేనా? ఆదిలో పాట పాడదామని గుర్తు చేసిండ్రు అనుకో, అప్పుడు దెన్ విల్ సింగ్ సాంగ్. అర్థమవుతుందా? దెన్ విల్ ప్రాక్టీస్ సాంగ్. సో లెట్ us turn to our Bibles, Matthew 6th chapter. నువ్వు వల్ల చేయకు బాబు, నువ్వు వచ్చినప్పటి నుంచి అలా చేస్తూనే ఉన్నావు, డిస్టర్బెన్స్ అవుతుంది. మాథ్యూ 6th chapter పిల్లలు. మాథ్యూ 6th chapter 5th verse నుంచి. మాథ్యూ 6th chapter 6th chapter తీసుకోమమ్మా. 15th verse నుంచి 5th verse నుంచి 15th వరకు నేను చదువుతాను. జస్ట్ యూ లిసన్. I'll read for you. Thou 6th chapter. And when thou prayest, thou shalt not be as the hypocrites are, for they love to pray standing in the synagogues and in the corners of the streets, that they may be seen of men. Verily I say unto you, they have their reward. But thou, when thou prayest, enter into thy closet, and when thou hast shut thy door, pray to thy Father which is in secret, and thy Father which seeth in secret shall reward thee openly. But when ye pray, use not vain repetitions, as the heathen do, for they think that they shall be heard for their much speaking. Be not ye therefore like unto them, for your Father knoweth what things ye have need of, because ye ask him after this manner. Therefore pray ye, Our Father which art thou in heaven, hallowed be thy name. Nadu cheppandi, Our Father which art in heaven, hallowed be thy name. Our Father which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy kingdom come, thy thy glory will be done in earth thy will be done in earth on as earth it is in heaven. as it is in heaven. Give us this day Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive our debtors, as we forgive debtors, and lead us not into temptation, but deliver us from evil. But thine For thine in the glory is the kingdom and the power and the glory forever and Amen. amen. Okay, stop. Amen. For
For if ye forgive men their trespasses, your heavenly Father will also forgive you. But if ye forgive not men their trespasses, neither will your Father forgive your trespasses. Okay, కూర్చోండి, అల్లరి చేయకండి. చేతులు కట్టుకుంటాం, పాట పాడండి ఒకసారి. చేతులు కట్టుకుంటాము, మాట్లాడుతూ ఉంటాము, భక్తితో కూర్చుంటాము, యేసుని సంధింప. ఓకేనా? మీరు ఈరోజు లెసన్ మనము ఈరోజు డే 11లోకి వచ్చినాం. ఎప్పుడు 11 ఇన్ సండే స్కూల్. ఎందుకు అని అంటే మీరు ఒక బుక్ ఫినిష్ చేసేసారు, బిగినర్స్ బుక్ ఫినిష్ చేసిండు. బిగినర్స్ బుక్ ఫినిష్ చేసినాక ఏం చేయాలి? ఇప్పుడు మీరు సెకండ్ బుక్కి వచ్చేసిండు. మీ బుక్ పేరు ఏం పేరు తెలుసా? ఇది బిగినర్స్ ఫస్ట్ బుక్ అయిపోయినాక ఇది బిగినర్స్ థర్డ్ ఇయర్ అంటారు. ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ కూడా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే హౌ టు ప్రే. మీకు తెలుసా ఎలా ప్రేయర్ చేయాలో? ప్రేయర్ చేయండి అంటే ప్రేయర్ చేస్తారా మీరు? చేస్తాం. నేను ఐ సీ అలీనా, షీల్ ప్రే ఎవ్రీ డే. మార్నింగ్ షీల్ గెట్ అప్ అండ్ షీల్ ప్రే. యాజ్ నైట్ షీల్ గోనా స్లీప్ అన్నప్పుడు కూడా పడుకునే ముందు కూడా ప్రేయర్ చేస్తారు. ఎవరు పడుకునే ముందు ప్రేయర్ చేసుకుంటారు చెప్పండి? పడుకునే ముందు ఏం చేయాలా? ప్రేయర్ చేయాలా. జీసస్ మాకు పిచ్చి పిచ్చి కలర్ రావద్దు, మాకు సైతాన్ రావద్దు జీసస్, మమ్మల్ని బ్లెస్ చేయి జీసస్, థ్యాంక్ యూ జీసస్ ఈ డే అంతా హెల్ప్ చేసినందుకని పడుకోవాలి. మార్నింగ్ ఏం చేయాలా? థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద న్యూ డే అని చెప్పాలి. ఏమనాలా? థ్యాంక్ యూ ఫర్ ద న్యూ డే అని చెప్పి లెగాల. హౌ టు ప్రే, ఎలా ప్రేయర్ చేసుకోవాలా నేర్చుకోండి. చేతులు కట్టుకోవాలా. నేను వినకపోతే కొడతా, కర్ర పెట్టి కొడతా, చెంపల వాళ్ళు కొడతా, చెవుతా. అర్థమవుతుందా? ఎందుకు అట్లా పెట్టినది? పెట్టుకో, వినాలి, సైలెంట్ గా వినాలా. నేను అడుగుతా, క్వశ్చన్స్ అడుగుతా అన్నమాట. అయితే మీరు ఏంటిది అని అంటే ఎలా ప్రేయర్ చేయాలా? అందరికి గంటలను గట్టి గట్టిగా అరవాలా? జీసస్ కి మనసులో అనుకున్నా కూడా వినిపిస్తుంది కదా. జీసస్ కి మనసులో అనుకున్నా వినిపిస్తుంది. డోర్స్ అన్ని క్లోజ్ చేసి దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూస్తాడు. ఎక్కడ సముద్రం లోపట అగాధంలో కూడా దేవుడు చూస్తాడు. మన కళ్ళకు కనిపించదు కానీ చీకటి ఉంటుంది, కానీ దేవుడు చూస్తాడు. చీకట్లో కూడా దేవుడు చూస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు చూస్తాడు. మనం కళ్ళు మూసుకొని ఎవ్వరు చూడని అవసరం లేదు. మన ప్రేయర్ గాడ్ ఒక్కడు చూస్తే చాలు. మనం ప్రేయర్ ఎవరికి చేస్తున్నాము? మనుషులకు చేస్తున్నామా? గాడ్కి చేస్తున్నామా? గాడ్కి చేస్తున్నాం కాబట్టి గాడ్ విల్ సీ. గాడ్కి చెప్పుకోవాలా, గాడ్కి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? మనుషుల ముందర కనిపించాలని చెప్పేసి నేను ఉపవాసం ఉన్నానండి అని అందరి ముందు ఏడ్చుకుంటా దేవుడా 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 అని రిపీట్ చేయొద్దంట. ఏం చేయొద్దు? రిపీట్ చేయొద్దు. యూ షుడ్ నెవర్ రిపీట్ ఎనీథింగ్. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. 5th verse లో ఏంటి? హిపోక్రైట్స్ లాగా ప్రార్థన చేయొద్దు. హిపోక్రైట్స్ అంటే వేషధారణ. ఏంటి హిపోక్రైట్స్ అంటే? వేషధారణ అంటే అందరికి కనిపించాలని, అందరి దగ్గర కనిపించాలని అట్లా చేయకూడదమ్మా. ప్రార్థన ఇస్ నథింగ్ బట్ యు ఆర్ టాకింగ్ టు గాడ్. ఎవరికి చెప్తున్నావు నువ్వు? జీసస్ తో మాట్లాడుతున్నావు నువ్వు. జీసస్ థ్యాంక్ యూ జీసస్. నువ్వు దేవుడితో మాట్లాడాలా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి దేవుడితో మాట్లాడాలా. నువ్వు దేవుడికి ఏమేమి మాట్లాడు? దేవుడు ఏం చేసిండు మనకి? పొద్దుట్లేగానే ఏం చేసినావు? నువ్వు పాలు తాగినావు కదా. క్రియేచర్ యానిమల్స్ ని దేవుడు ఇచ్చిండు కదా. గాడ్ థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ ద మిల్క్ యూ గేవ్. ఏంటివి? యానిమల్స్ ని దేవుడు ఇచ్చిండు, పెద్ద పెద్ద మెషిన్స్ ని దేవుడు ఇచ్చిండు. దేవుడు మిల్క్ ఇచ్చినాడు, ఫ్లవర్స్ ఇచ్చాడు, స్టార్స్. సన్ రాలేదనుకో మనకి చలి పెట్టేస్తుంది, చాలా స్కిన్ డిజీజెస్ వస్తాయి, మనకి బోన్స్ ప్రాబ్లం అయిపోతుంది, కాల్షియం బోన్స్ ఒక్కొక్కసారి ఏమంటే ఎండ లేకపోతే బోన్స్ కూడా వీక్నెస్ వస్తుంది తెలుసా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ సన్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ మూన్. Thank you Jesus for stars. Thank you Jesus for plants. Thank you Jesus for mommy. Thank you Jesus for daddy. ఎందుకంటే మనకు డాడీని ఇచ్చిండు మమ్మీ. సరే ఈ మమ్మీని ఇచ్చిండు, డాడీని ఇచ్చిండు, మనకి మంచి ఫ్యామిలీని గాడ్ ఇచ్చిండు. థ్యాంక్ యూ. మనకి మమ్మీ కొంతమంది అనాథులు ఉంటారు, మమ్మీ ఉండదు, డాడీ ఉండడు, రోడ్ల మీద అడుక్కుంటుంటారు, వాళ్ళకి ఫుడ్ కూడా ఉండదు కదా. అమ్మ అమ్మ అమ్మడైపో ఏపో అంటుంటారు కదా కొంతమంది.
కానీ గాడ్కి థ్యాంక్ యూ చెప్పాలా. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ గాడ్ ఫర్ వాటర్, థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఫుడ్. కొంతమంది ఫుడ్ కూడా లేదు కదా, కొంతమందికి ఏం లేదు, ఫుడ్ లేదు, ఫుడ్ కూడా ఉండదు. మీకు క్లోత్స్ ఇచ్చిండా దేవుడు? ఉత్తపిత్తలు కూర్చున్నారా? కూర్చున్నారా? ఎనీవన్ వితౌట్ క్లోత్స్? నో, ఆల్ హ్యావింగ్ క్లోత్స్. ఇంకా అలీనాకైతే చైన్ కూడా ఇచ్చిండు దేవుడు, చైన్ కూడా వేసుకుంది. అట్లా థ్యాంక్ యూ అని చెప్పాలి. అర్థమవుతుందా మీకు? యు ఆర్ టాకింగ్ టు గాడ్. ఏమైతుందా అలీనా అష్టమా? యు ఆర్ టాకింగ్ టు గాడ్. యు ఆర్ టాకింగ్ టు గాడ్. హౌ టు ప్రే? మీరు దేవుడితో ఏమేమి ప్రేయర్ అండి, మీకు ఏం కావాలంటే అది అడగొచ్చు, ఏం కావాలంటే అది మాట్లాడచ్చు దేవుడితోటి. మన మనిషికి అయితే ఏం చేత కాదు, కానీ దేవుడికి అన్ని సమస్తము సాధ్యం. ఏంటిదమ్మా? దేవుడికి సమస్తము సాధ్యం అన్నమాట. దేవుడికి ఏం అన్ని చేయొచ్చు దేవుడు. అందుకే మనము ప్రార్థన చేయాలి, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి. అర్థమవుతుందా? మీరు ఏం చేస్తారు? దేవుడికి థ్యాంక్స్ చెప్పండి, దేవుడితో మాట్లాడండి. రిపీట్. ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, ఇక చూడు 7th verse లో, యూజ్ నాట్ వేన్ రిపిటేషన్. రిపీట్ వేన్ రిపిటేషన్ చేయొద్దు. నీకు బాగా తల్లులు పడుతుంది, ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు? వేన్ రిపిటేషన్ ఉండకూడదు. అర్థమవుతుందా? మీరు మరి నాకు ఒక్కొక్కరు ఒక్క రిక్వెస్ట్ చెప్పాలా. ఈరోజు మనం ప్రార్థన చేద్దాము, దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా. మనకి సన్ ఇచ్చిండు, స్టార్ ఇచ్చిండు, ఎంత గ్రీనరీ ఉంది చూడండి పైన. బయట యూ కెన్ షో జస్ట్ టు కెమెరా హౌ గ్రీనరీ ఇట్ ఇస్. యూ కెన్ షో గ్రీనరీ హౌ గ్రేట్ గాడ్ గేవ్ హిస్ క్రియేషన్. పైకి కూడా పెట్టేసి మొత్తం ఎంత కొబ్బరి చెట్లని, కాన్గ చెట్లని, గుల్మోహర్ ట్రీని, సీతాఫల్ చెట్లని, ఎంత. యూ స్టాండ్ అండ్ టేక్ మమ్మ. You come back and you can stand and you can see how greenery God gave. So much of green God gave, right? Okay. So, మనకి ఇంత ఆక్సిజన్ వస్తుంది. ఇప్పుడు మూకు మూసుకుంటే ఏమైపోతుంది? ఊపిరాడదు. కానీ గాడ్ గేవ్ గ్రీన్ ఫర్ ఏంటి? గాలి రావడానికి. అర్థమవుతుందా? ప్లాంట్స్ ఇచ్చినారు దేవుడు. అయితే మీరు హవీలమ్మ, మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా? నువ్వేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా మీకు? నాకుంది ప్రేయర్ రిక్వెస్ట్. మీకు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా చెప్పండి. ఏంటి చెప్పండి. బైబిల్ ఎంత ఫోన్ చేసేసినావు చెప్పండి. ఏం ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది? ఎవరికైనా ఎగ్జామ్స్ ఉన్నాయా చెప్పండి. 27th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నీకు? నాకు కూడా ఉన్నాయి. మళ్ళీ మీకు ఇంకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా? నీకు నీ హెల్త్ కోసం ప్రేయర్ చేస్తాను, నీ హెల్త్ కోసం, ఫస్ట్ నీ హెల్త్ కోసం. ఇంకా ఇంకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నదా? మీ నాయనగా? నాయనమ్మకి. ఓకే, నాయనమ్మకి హెల్త్ బాగాలేదు. ఏం పేరు నాయనమ్మ పేరు? ఓకే. ఇంకా ఎవరైనా ఇంకేమైనా రిక్వెస్ట్? ఏం రిక్వెస్ట్ ఉంది? నాకు కడుపు నొప్పి ఉంది. సరే ప్రేయర్ చేద్దాం. ఎప్పుడు పెయితిన్లు తింటావు కాబట్టి నీకేం కాదు. నీకు ఇంకెవరికి ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది? ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే బేటా, నాతో పాటు రిపీట్ చేయండి. Our Father, which art in heaven, hallowed be thy name. Our Father, which art in heaven, hallowed be thy name. Matthew 6:9. Matthew 6:9. అర్థమవుతుందా? మీరు నేర్చుకొని రావాలా. ఏం చేయాలా? నేర్చుకొని రావాలా. మెమరీ వర్స్ మీరు చదువుకుంటూనే ఇస్తాం. మీరు చదువుకుంటా, మీరు నేర్చుకోవాలా. అటెండెన్స్ రాద్దాము, మెమరీ వర్స్ కూడా రాద్దాం. స్నాక్స్ చెప్పండి. ఓకే ఓకే. వీళ్ళ ముగ్గురికి కలిపి ఒకటి. ఆశకి ఒకసారి మేమే ఇది రాసేసి ఇస్తాం. పిల్లలు
కూర్చోండి కూర్చోండి ఇంకా అయిపోయింది. టుడేస్ డేట్ 22. 22కి వచ్చేసినామా. ఆశీష్ లేడు అసలు రాలే. కూర్చోలే జస్టిన్ జాన్సన్, Alina Susan Paul. జాయ్, Alina Susan Paul. అలీనా, మా నేను జస్ట్ 1 2 3 థర్డ్ లోనే పెంచాను. థర్డ్ సెకండ్ ఇయర్ 10 మెంబర్స్ వచ్చినారు. నెక్స్ట్ వీక్ ఐ వాంట్ సీ 11 మెంబర్స్. ఓకేనా? 11 మెంబర్స్ వస్తారా? యు ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు కమ్. అప్పుడు రండి. అందరు రండి. I want to see 11 members, at least 11. More than 11 also I'm expecting next. 12. ఓకే పిల్లలు, కళ్ళు మూసుకోండి. చెయ్యండి, ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేయాలా? నువ్వు నీ తలకాయ పెడుతున్నావు దానికి. ఇట్లా జరుగు. ప్రేయర్ చేయండి. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోవాలి పిల్లలు. బైబిల్ ఎట్లా చెప్పినా నేను? బైబిల్ చేతిలో పట్టుకోమన్నా కదా, మోకాలు ఉండమన్నా కదా. మోకాలు ఉండాలా. ఏమేమి నేర్చుకున్నావు? థ్యాంక్ యూ చెప్పాలి ఫస్ట్ జీసస్కి. అన్ని మమ్మీని ఇచ్చిన, డాడీని ఇచ్చినారు. చెట్లని, పువ్వులని, గాలిని, సూర్యుని, చంద్రుని, ఆకాశ పక్షులని అన్నిటినీ దేవుడు ఇచ్చినాడు. థ్యాంక్ యూ చెప్పాలా. మళ్ళీ నీకు ఏమని కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి గురించి చెప్పండి. స్టడీస్, ఎడ్యుకేషన్ ఉంటే ఎడ్యుకేషన్ గురించి. మెయిన్గా రాములమ్మ సిస్టర్కి ఒంట్లో బాగాలేదంట, ప్రార్థన చేయండి. ఓకేనా? ప్రేయర్. ఎనీవన్ కెన్ ప్రే. తండ్రి సోదరులు మమ్మల్ని అందరిని కాపాడండి. థ్యాంక్ యూ జీసస్. వర్షని కడుపులో గడ్డైంది, వాళ్ళ అమ్మమ్మకి హెల్త్ బాగాలేదంట. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి జీసస్, అవి కూడా ఎప్పుడు అయిపోతాయో తెలీదు. మాకు చెట్లు ఇచ్చిండు, పువ్వులు ఇచ్చిండు, సన్ ఇచ్చిండ్రు, మూన్ ఇచ్చిండ్రు, స్టార్స్ ఇచ్చిండు, డాడీని ఇచ్చిండు, మమ్మీని ఇచ్చిండ్రు. మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్ యూ జీసస్. నెక్స్ట్ వీక్ 11 మెంబర్స్ రానికే హెల్ప్ చేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ ఐ ప్రే. ఆమేన్. ఇంకెవరైనా ప్రేయర్ చేస్తారమ్మా? ఓకే, విల్ వైండ్ అప్. చాలా టైం అయిపోతుంది. లెట్స్ వైండ్ అప్. Wonder working Lord, thank you Lord for the time that you have given us. I have nowhere been worthy Lord to stand among thy children to serve you Lord, but still you are helping me Lord as thy child Lord. Lord, you said, oh, you open thy mouth, I fill you. Thank you Lord for a wonderful creature that you created Lord. Every day Lord, as you created sky, you created this world Lord, you created this universe Lord. Thank you Lord for everything Lord. Thank you Lord, you gave us air Lord to breathe in Lord. You gave us water Lord to drink. You gave us food Lord to eat Lord. Thank you Lord, you gave me first and the foremost and the very important thy salvation Lord. Thank you Lord for thy covering of thy salvation, the cloth of salvation and the cloth of righteousness Lord. Thank you Lord for everything. Thank you Lord, you gave me good family. Thank you Lord, I worship you Lord Father for thy children you have given to me, in serving you Lord and in listening to you Lord. Yes Lord, we should never repeat, we should never use not vain repetition Lord. Make us never to be as in hypocrites Lord. Make us to talk to you Lord, because you'll hear the voice of the people, you'll hear the voice of the heart, the desires of the heart Lord. Remember Lord, as you said Lord, in hallowed be thy name. Yes Lord, you are art in heaven Lord. Our Father, you are art in heaven and your word, and you should be an hallowed person. Thank you Lord for thy word in Sir Lord Matthew 6th chapter 9th verse, and also for the verses 6th chapter 5th verse to 15 verses. Thank you Lord for everyone, and praying about Ashish, praying about Ashita, praying about Justin, praying about Alina, praying about Havila,
praying about Vakshini, praying about Sai, praying about Lipsy, praying about Princey, praying about Joy, and praying about thy child, Lord. Bless all of us and be with us in all the work, and give us good health, and help us, Lord, in our studies, and help thy child, Lord, at the job, and help thy child as I gave, Lord, everything you know, what you want to fulfill, claim it, Father. And also praying about Ramalama sister, Lord. Lord, as she is suffering ill health, give her a good health. And also praying about Alina, make her to take away the stomach pain, Lord. Give her a good health. And also praying about every child, Lord, as they are studying and they are having the exams. Help them, Lord, to clear their exams. Thank you, Lord, for everything. And be with us, Lord. Thank you, Lord, you are there from the beginning till the end. And in the songs time, and in listening to thy word, in word time, Lord, in listening to thy word, and also at the snacks time. And Lord, remember us if thy Lord's second coming is delayed. Let us meet next week Sunday, Lord. Thank you, Lord, for everything. I worship you, adore you. And also you made this Sunday, you rested this Sunday, you said to take rest, and you sanctified this Sunday, you holy this Sunday, Lord, to worship you, to adore you, and to be joyful in this day. Thank you, Lord, for everything, that you had your plans to take rest and to worship you, to sit at your feet and to worship you. Thank you, Lord, for everything. I worship you, adore you, to the most highly created Jesus, Father, worship you, adore you, and through the Lord Jesus Christ, Lord, I worship you, adore you, in the name of Lord Jesus Christ, to the Father, to the Son, and to the Holy Ghost. Amen. 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 Praise the Lord. Praise the Lord.